అనగా అధ్యాపకులు ఎంత మంచివి బోధించినప్పటికీ ఇంటిలో తల్లిదండ్రులు కూడా పిల్లల్ని చెడుపుతున్నారు. In spite of good teaching given by the teacher, there are parents who spoil their words. అధ్యాపకుడు చెప్పినప్పుడు ఆ పిల్లలు చాలా గొప్పగా విశ్వసిస్తారు. The student listens to that with great respect as he listens to teaching. సత్యం చెప్పాలి అని ఒక దృఢం చేసుకుంటారు. He determines to tell truth. ఇంటికి వెళ్తానే By the time he goes home, తండ్రి తల్లి కూర్చొని ఉంటారు. he finds the father and mother. డ్రాయింగ్ రూమ్ లో కూర్చొని ఉంటారు. They sit in the drawing పిల్లవాడు room. కూడా అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. The boy also sits there. ఎక్కడి నుంచినో ఫోన్ వస్తే When he receives phone, ఎవర్రా అని అడుగుతాడు తండ్రి. the father will ask, who is calling there? ఏదో ఫ్రెండ్ ఫోన్ చేశాడు నీకు అని అన్నాడు. This boy will tell you some of your friends phoned us. నాట్ అవైలబుల్ అని చెప్పరా. Tell him that my father is not here. Tell him. నాట్ అవైలబుల్. Tell him that father is not available. తల్లిదండ్రులు పిల్లల్ని అబద్ధాలు ఆడిస్తున్నారు. And parents make children to utter lies. ఇప్పుడు 99 భాగములంతా పిల్లలను చెడిపేదంతా తల్లిదండ్రులే. Today 99% of children are spoiled by their parents. వీరందరూ కూడాను ప్రతి తల్లిదండ్రులు కూడాను తన కుమారుడు ఎంత దుర్మార్గమైనటువంటి పని చేసినా ఎంత అబద్ధం ఆడినా కూడాను దాన్ని తల్లిదండ్రులు నమ్ముతున్నారు. Today every parent will take it as truth, will take it as correct, in spite of the fact that the boy is having misbehavior. తన కొడుకు వచ్చి తన ఇంటికి వచ్చి నాన్న ఎద్దు ఈనింది అంటే ఏమి దూడరా అంటాడు తండ్రి. And if the boy comes home and tells that the bull has begotten, he will ask what kind of child. చెప్పినదే సత్యము. What his son says, he takes it. ఇంక ఎవరు చెప్పినా సత్యం కాదది. If anyone says it's not true. ఎంత చండారుడు, ఎంత మూర్ఖుడు, ఎంత అప్రయోజకుడు అయినప్పటికీ వాని మాటనే నమ్ముతారు. He may be a useless fellow, but yet he believes his son. ఇలాంటి తండ్రులంతా కూడాను కేవలం ఒక ధృతరాష్ట్రుని యొక్క సోదరులుగా తయారవుతున్నారు. Such fathers are brothers of Dhritarashtra's. కనుకనే పిల్లలను ఎక్కువ చెడిపేది తల్లిదండ్రులే. Only parents that spoil children. కనుక తల్లిదండ్రులు కూడాను మీరు మధ్య మధ్య ఇలాంటి బోధన చేయాలి. Therefore you should give teaching to parents as well. కనుక లోకంలో ఈనాడు పిల్లల అభివృద్ధి అయినప్పుడే దేశం బాగుపడుతుంది. Today the country will be perfect if students progress. కనుక అసత్యాన్ని పూర్తిగా వాళ్ళు ప్రవేశపెట్టడము తల్లిదండ్రులే. It's only parent who is responsible for the child speaking falsehood. ఈ మూర్ఖమైనటువంటి ప్రేమను అభివృద్ధి పరుచుకుంటున్నారు. They develop foolish love towards their children. ఇది కేవలం ఒక అభిమాన దురభిమానంగా మారిపోతుండాలి. It's only attachment misdirected. సమస్త దుఃఖములకు కూడాను ఈ అభిమాన మమకారములే మూల కారణాలు. For all misery, this possessiveness and attachment. తక్షణమే ఖండించాలి. So we should contradict, oppose అసత్యాన్ని అప్పుడే ఖండించాలి. We should oppose there itself. వాడికి బుద్ధి చెప్పాలి. We should teach him. ఉంటే ఉంటాడు ఇంట్లో, లేకపోతే బయట పారిపోతాడు, చచ్చినాడు అనుకో, అంతే తప్పు. Even if he stays at home or runs away, doesn't matter, even if he dies. ఈ విధంగా మనం ఆ పిల్లలను పెంచినప్పుడు భవిష్యత్తు దేశం ఏమైపోతుంది? If we rear children like that, what will happen to the future of this country? దేశమంతా పాడుగావడానికి ఇదే మూల కారణం. He is only responsible for the total ruin of this country. మనకు హ్యూమన్ వాల్యూ, మానవతా విలువలు అత్యవసరం. Human values are most essential. కనుక ప్రతి అధ్యాపకుడు కూడాను మానవతా విలువలను చక్కగా మనం అనుభవించి ఇతరులకు బోధించడానికి ప్రయత్నించాలి. Therefore every teacher must experience and practice and teach human values to others. సమస్తలో